Good morning, good evening, all Kuwait members, Kuwait leaders. 10 అవుతుంది. టైం వృధా కాకూడదు. ఎవరు చార్జ్ తీసుకోలేదు. రేపు మహాశివరాత్రి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అడ్వాన్స్ గా. రాజేశ్వర్ బిజీగా ఉన్నట్టున్నారు, వస్తారు. నిన్న సెషన్ చాలా బాగుంది. కువైట్ మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది. రాజేశ్వర్ చాలా విషయాలు చెప్పారు. ఓపెన్ గా హార్ట్ఫుల్ గా మాట్లాడారు ఈసారి. బై బ్యాడ్ లక్ అది రికార్డ్ కాలేకపోయింది. చాలా ఓపెన్ గా మాట్లాడారు సార్. క్రిప్టో గురించి, అంటే లైఫ్ లో ఏం చేయాలి, ఏది ఏం చేస్తే మనకి బెనిఫిట్ ఉండాలి, బెనిఫిట్ ఉండేది చేసుకోవడానికి తప్పు లేదు అని ఆయన చెప్పారు. ఆయన ఏది అయితే చేస్తున్నాడో అదే చెప్తున్నారు సార్. ఓపెన్ గా చాలా క్లియర్ గా చెప్పేశారు నిన్న. నాకు బాగా నచ్చింది. అందులో స్క్రీన్ షేర్ కూడా కాయిన్ బ్రైన్ గురించి సార్ చెప్పడం జరిగింది. ఆ విషయాలు అందులో డీప్ గా చెప్పారు సార్. ఇవన్నీ కేవలం క్రిప్టో కరెన్సీని హోల్డ్ చేసుకొని, ఫస్ట్ వెళ్ళి హోల్డ్ చేసుకొని ఎప్పుడు చూసుకునేది అనడం కన్నా, మనం చేసే పని యొక్క, మనం చేసేటువంటి బిజినెస్ యొక్క లోటుపాట్లు పూర్తిగా తెలుసుకోవడం చాలా మంచిది. ఈ మీటింగ్లకు వస్తే అదే మనం నేర్చుకుంటాం. సో మనం అందరూ ఇక్కడ పీవీసీ మెటా గురించి తెలుసుకోవడానికి, పీవీసీ మెటా యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, దాని యొక్క భవిష్యత్తు ప్లాన్స్, ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్న పీవీసీ మెటా తీసుకురాబోతున్న ఫ్యూచర్ ప్లాన్స్ తో మన లైఫ్ ఏ విధంగా చేంజ్ అవబోతున్నాయి అనేది విషయాలు, అనేక విషయాలు. తర్వాత ఏ విధంగా బిజినెస్ ని బిల్డప్ చేసుకోవాలి, వాలెట్ లో అసెట్స్ ఏ విధంగా బిల్డప్ చేసుకోవాలి, ఎందుకు బిల్డప్ చేసుకోవాలి, బిల్డప్ చేసుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు, ఇవన్నీ కూడా మీటింగ్ లో డిస్కషన్ చేస్తుంటాం చాలా మంది లీడర్స్ అందరూ కూడా. అన్ని విషయాలు క్లియర్ గా తెలుసుకుంటే మనం చేసేటువంటి బిజినెస్ యొక్క ప్రతి అంశం తెలుసుంటే తర్వాత ఫ్యూచర్ లో చాలా ఈజీగా ఉంటుంది, హ్యాండిల్ చేయగలుగుతాం మన బిజినెస్. మనం ఓన్ గా హ్యాండిల్ చేసేటువంటి మనకు ఆ ధైర్యము, ఆ యొక్క ఇది ఉంటుంది మనకి. ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు, నాలెడ్జ్ లేనప్పుడు ఇంకొకరిపైన ఆధారపడతాం. ఇప్పుడు ఆ పరిస్థితి రాదు. నాలెడ్జ్ తీసుకుంటే, క్రిప్టో కరెన్సీ గురించి నాలెడ్జ్ తీసుకుంటే ఫ్యూచర్ లో మనకు ఓన్ గా మనం హ్యాండిల్ చేసుకున్నటువంటి అవసరం వచ్చినప్పుడు మనం ఓన్ గా హ్యాండిల్ చేసుకోవచ్చు. రీచ్ మీద చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్న మొన్న ముందు జరుగుతున్న సెషన్లు, హిందీ సెషన్లు కూడా చూస్తే పీవీసీ మెటల్లో బ్యాక్ ఎండ్ లో జరుగుతున్నటువంటి వర్క్ మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే చాలా బెస్ట్ పీవీసీ మెటో పర్ఫార్మెన్స్ చేస్తుందని అర్థమవుతుంది. టెక్నికల్ గా కూడా అంటే చాలా లోతుగా తన యొక్క ప్లాట్ఫామ్ ని, అదే మన ఈ వెదురు చెట్టు గురించి చెప్తుంటారు మన సార్, అలాగా పీవీసీ మెటో తన వేలుని లోతుకు తీసుకెళ్తుంది. తర్వాత వచ్చేటువంటి వృక్షం ఎంత పైకి ఎప్పుగా ఎదుగుతుందో మనకు తెలుసు. భద్రత మెయిన్ సెక్యూరిటీ ఉంది పీవీసీ మెటల్. అదే మనకు కావాల్సిన క్రిప్టోలో. సెక్యూరిటీ చాలా ఎక్సలెంట్ గా ఉంది పీవీసీ మెటల్. పీవీసీ మెట్ డాటా ఇవన్నీ ఎవరు ఏ రకంగానూ హ్యాక్ చేసేటువంటి విధంగా లేదు. బిట్ కాయిన్ కూడా హ్యాక్ అయింది. దాదాపు 2 లక్షల కాయిన్స్ ని గల్లంత అయిపోయి, తెలుసా మీకు ఈ విషయం? బిగినింగ్ లో ఫస్ట్ ఎక్స్చేంజ్ మౌంట్ గాప్స్ ఎక్స్చేంజ్ లో బిట్ కాయిన్ లాంచ్ అయినప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఓకే, అది బై ఎక్స్చేంజ్ నుంచి 2 లక్షల బిట్ కాయిన్స్ మాయమైపోయాయి. భద్రత లేకుండా లేదు.
పీవీసీ మెటా కూడా అలాంటి అభద్రతా భావం ఉన్నటువంటి ఎక్స్చేంజ్ లో ఇప్పటి వరకు లాంచింగ్ జరగల. చాలా అంశాలను పీవీసీ మెటా లోతుగా ఆలోచిస్తుంది. ఎక్కడ లాంచ్ ఆల్రెడీ లాంచ్ చేసింది. నేను ఎక్స్చేంజ్ కూడా మనం చెప్పుకున్నాం. సో బైనాన్స్ అని ఎందుకంటామంటే బైనాన్స్ మనకు బాగా తెలుసు. మన ఇండియన్ గవర్నమెంట్ లో ఇండియాలో కానీ అవుట్ ఆఫ్ కంట్రీస్ లో కూడా చాలా ఫేమస్ ఎక్స్చేంజ్ కాబట్టి బైనాన్స్ లిస్ట్ అయితే బాగుంటుందని నాకు ఆలోచన. బైనాన్స్ లోనే లిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయినా కూడా పీవీసీ మెటా ఏ క్రిప్టో అయినా స్ట్రెంత్ ఉంటే సత్తా ఉన్న క్రిప్టో ఎక్కడ ఏ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయినా కానీ ఏ చిన్న ఎక్స్చేంజ్ లిస్ట్ అయినా కానీ అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో మామూలుగా నాకు తెలిసి చాలా కాయిన్స్ కూడా చిన్న ఎక్స్చేంజ్ లో లాంచ్ అయ్యి అక్కడ దాని యొక్క పబ్లిక్ నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. జనరల్ గా చేసేటువంటి లాంచింగ్ అనేది ఎట్లా జరుగుతుందంటే అట్లా ఆ విధంగా ఉండొచ్చు. సో పీవీసీ మెటా కూడా అదే విధంగా చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఫ్యూచర్ గురించి మనం వచ్చాము. భవిష్యత్తు ఫ్యూచర్ అనేది చాలా పొల్యూటెడ్ గా ఉంటుంది. చాలాసార్లు చెప్పాను ఆ విషయం. పొల్యూటెడ్ అంటే చాలా పొల్యూటెడ్, విపరీతమైన దూరంలో పొల్యూషన్ ఉంటుంది. ఎలాంటి పొల్యూషన్ అంటే టెక్నాలజీ పరంగా పొల్యూషన్ ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకొని మనం డెసిషన్ తీసుకోవాలి. టెక్నాలజీ విపరీత ధోరణిగా పెరిగిపోతే వచ్చేటువంటి ఇబ్బందులు సార్ పొల్యూషన్ అంటే వేరేం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ వన్ ఆఫ్ ద టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఎక్కువగా డెవలప్మెంట్ జరిగిపోయి ఇన్నోవేషన్స్ జరిగిపోయి మనిషి అన్నవాడు ఏదేదో కొత్త విషయాలన్నీ కూడా తెలుసుకొని టెక్నాలజీ ఇంప్లిమెంట్ జరిగి ఈ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా కూడా చాలా రకాలుగా పొల్యూట్ అయిపోతుంది మన వరల్డ్ అంతా కూడా. అంటే టెక్నాలజీకి అనుసంధానంగా లేనటువంటి మనిషి పూర్తిగా అధమ స్థితిలో ఉంటాడు. పూర్తిగా ఇది చాలా 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 డెప్త్ గా మీరు ఆలోచించాల్సిన విషయం. ప్రతి ఒక్కరు కూడా మనం ఉన్నా లేకపోయినా నా తర్వాత వారైతే ఫ్యూచర్ టెక్నాలజీలకు వెళ్ళబోతున్నారు. నీ తర్వాత వారు, నీ సంతతి. ఇది దూరదృష్టి సార్, ఇంత ఇంకేం లేదు. నేను మాట్లాడేది గురించి నేను ఎప్పుడు మాట్లాడినా కూడా కొంత కొత్తగా అనిపిస్తుంది. ఏంటి వీడు ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ గురించే మనం చేసేది. ఫ్యూచర్ కరెన్సీ ఇది. మనం పెట్టిన పెట్టుబడులంతా కూడా భవిష్యత్తు కోసం పెట్టినటువంటి పెట్టుబడులు. సో చాలా రకాలుగా ప్రపంచం విపరీతంగా మారబోతుంది టెక్నాలజీ పరంగా. అప్పుడు మనిషి నా ఆలోచన ఎట్లా ఉంటుందంటే నేను గెస్ చేసుకున్నది, నేను అనలైజ్ చేసుకున్నది ఫ్యూచర్ గురించి అది చెప్తున్నా. టెక్నాలజీకి మనిషి పూర్తిగా మౌంట్ అయిపోవస్తుంది తప్ప. నువ్వు వద్దనుకున్నా కూడా ఆటోమేటిక్ గా తెలుసు తెలియకను నువ్వు ఆటోమేటిక్ గా నువ్వు టెక్నాలజీలోకి నీ జీవితం మిళితం అయిపోతుంది. ఒక భాగస్థుడు అయిపోతావు టెక్నాలజీలో. టెక్నాలజీ నువ్వు వాడుకోవాలంటే చాలా ఖరీదైనదిగా ఉంటుంది సార్ టెక్నాలజీ. బాగా అర్థం చేసుకోండి. ఫ్యూచర్ అంతా కూడా భయంకరమైనటువంటి టెక్నాలజీలో ప్రపంచంలోకి మనం మనిషి అన్నవాడు వెళ్ళిపోతున్నాడు అన్ని రకాలుగా. ఆ టెక్నాలజీని నువ్వు వాడుకోవాలంటే నీ నిజ జీవితంలో, నీ తర్వాత వారి జీవితంలో కానీ వాళ్ళు వాడుకోవాలంటే కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా ఉంటుంది. భవిష్యత్తు కరెన్సీ ఏది? క్రిప్టో కరెన్సీ. భవిష్యత్తు క్రిప్టో కరెన్సీ అంటే కరెన్సీలో లాస్ట్ ఫైనల్ టాప్ అండ్ మోస్ట్ టాప్ అంటే ఏంటంటే క్రిప్టో కరెన్సీ. దాని తర్వాత ఇంక ఇన్నోవేషన్ జరగల. మానవుడు వ్యవసాయం ఎప్పుడైతే వ్యవసాయం కనుగొనబడిందో అప్పటి నుంచి కూడా వస్తు మార్పు నుంచి చాలా రకాలుగా డెవలప్ అయ్యి ఈరోజు డిజిటల్ కరెన్సీలోకి వచ్చేసాడు. డిజిటల్ కరెన్సీ నుంచి క్రిప్టో కరెన్సీలోకి వచ్చేసాడు. క్రిప్టో కరెన్సీ ఇప్పుడు 2025 లో ఈ జనరేషన్ లో ఇదే టాప్ మోస్ట్. ఒకవేళ ఇన్నోవేషన్ జరిగితే క్రిప్టో కరెన్సీలో ఏమైనా ఫీచర్స్ మారుతుందేమో కానీ ఇప్పుడు బిట్ కాయిన్ అయితే ఓల్డ్ వర్షన్ బ్యాక్లైట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనుకున్నప్పుడు
ఎథీరియం ఏ విధంగా దాన్ని డెవలప్మెంట్ చేసుకొని ఆ బిట్ కాయిన్ కన్నా చాలా పరిపూర్ణంగా దాన్ని ఎథీరియం బ్లాక్ చైన్ ఎంత డెవలప్ అయిందో ఆ రకంగా క్రిప్టో కరెన్సీలో ఏమైనా ఫీచర్స్ మారుతాయేమో కానీ దిస్ ఈస్ ద లాస్ట్ టాప్ మోస్ట్ క్రిప్టో కరెన్సీలో టాప్ మోస్ట్ అంటే ఏదంటే క్రిప్టో కరెన్సీ. ఈ క్రిప్టో కరెన్సీ టెక్నాలజీలో ఏమైనా మార్పులు జరగచ్చేమో కానీ దీనికి తర్వాత కరెన్సీ అనేది ఇంకో ఉండబోదని అనుకుంటున్నాను. ఇంకేముంటది ఇంకేం కరెన్సీ ఉంటుంది చెప్పండి. వర్చువల్ కరెన్సీలోకి వచ్చేస్తున్నాం మనం చూడం దాన్ని. ఇంకా మనిషి చూడడం దానికి మించిన కరెన్సీ ఏముంటుంది, ఇది లాస్ట్ ఫైనల్. దీని తర్వాత వేరే కరెన్సీ సృష్టించబోడు మానవుడు. ఎంత విలువైందో చూడండి క్రిప్టో కరెన్సీ, ఎంత అసెట్ మన దగ్గర ఉండాలో చూడండి. భవిష్యత్తునంతా ఏలబోయేటువంటి కరెన్సీ ఏదంటే క్రిప్టో కరెన్సీ. చాలా మంది చాలా తక్కువగా తేలికగా తీసుకుంటున్నారు క్రిప్టో కరెన్సీ గురించి. క్రిప్టో కరెన్సీ నీ అసెట్ లో నీ వ్యాలెట్ లో ఎంత ఉండాలంటే అంత ఉండాలి. టెక్నాలజీస్ అనుగుణంగా మనిషి మారుతుండాలి, డే బై డే మారిపోవాలా. వచ్చే మార్పులకు మనిషి మారిపోవాలా. వచ్చే టెక్నాలజీకి నువ్వు సరెండర్ అవ్వాల్సింది తప్పదు. ట్రేడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అయిపోతుంది. ఇక ట్రేడింగ్ అన్నది ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ వైడ్ తీసుకుంటే క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ట్రేడింగ్ అనే అంశము చాలా పాపులర్. మీరు భవిష్యత్తులో ట్రేడింగ్ అనే విషయాన్ని తెలుసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు. మీకు ఒక ఆయుధం లాగా పనిచేస్తుంది ట్రేడింగ్ అన్నది. క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ అన్నది మీ జీవితంలో మీరు భవిష్యత్తులో మనుగడ సాధించడానికి, మీ యొక్క దైనందిన జీవితంలో మీరు మనుగడ సాధించడానికి ట్రేడింగ్ అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ ఒక లీడర్ లాగా పనిచేస్తుంది. మీకు చాలా ఇంపార్టెంట్ సెషన్స్ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ట్రేడింగ్ అనే అంశం. ట్రేడింగ్ ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఎంత పాపులర్ అవుతుందో ట్రేడింగ్ కూడా అంత ఇంపార్టెంట్. ట్రేడింగ్ లోనే నువ్వు చేయాల్సింది భవిష్యత్తు కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అది. అది నేను గమనించి తెలుసుకున్నాను కాబట్టి నేను దాన్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ ప్రతి ఒక్కరికి ఇక్కడ అటెండ్ అయిన ప్రతి లీడర్ కూడా ట్రేడింగ్ పైన పూర్తి అవగాహన ఉండాలి. ఇదే జరగబోయేటువంటి నెక్స్ట్ స్టేజ్. మనం క్రిప్టో కరెన్సీ అయిన తర్వాత, క్రిప్టో కరెన్సీ వరల్డ్ పై చాలా ఫేమస్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు కావాల్సింది ట్రేడింగ్ ఎలా చేయాలన్న అంశాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి సార్. అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టెక్నాలజీ. ట్రేడింగ్ ఆల్సో వన్ ఆఫ్ ద టెక్నాలజీ, ఫైనెస్ట్ టెక్నాలజీ, టాప్ మోస్ట్ టెక్నాలజీ. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ. మనం ఉండమో లేకపోతే ఉండమో పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్స్ కి నువ్వు దారి వేయాలి, రోడ్ వేయాలి, తప్పదు. అన్ని విషయాలు, అన్ని రంగాల్లో. టెక్నాలజీ పరంగా అయితే నెంబర్ 1 స్టేజ్, ఫస్ట్ పొజిషన్ లోనే ఉండాలి, ముందుండాలి. మారుతున్న వరవడిని ఫస్ట్ పర్సన్ గా ఉండాలి. ఈ మీటింగ్ లో బయట వ్యక్తులు పక్కన పెడితే ఈ 150, 100 మంది, 200 మంది ఎవరైతే వస్తున్నారో మనమందరూ కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలి. ఫస్ట్ తీసుకున్నటువంటి పొజిషన్ లో మనం ఉండాలి, మన చెయ్యి ముందుండాలి. ఆల్రెడీ ఉన్నాం మనం. చాలా ఇంపార్టెంట్ సార్. ఈ రాబోయేటువంటి 2026, 27, 30, 30, 35 అంటే ఏ రకంగా ఉంటుందంటే ఆ రకంగా ఉండబోతుంది. దానికి సంసిద్ధంగా మనం ఉండాలి. మనం ఉన్నా లేకపోయినా మన వాళ్ళని సంసిద్ధం చేయడానికి మనం ఇప్పుడు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ప్రయత్నం చేయకపోతే, లైట్ తీసుకుంటే చాలా ఈ దారుణాలుగా భవిష్యత్తులో నువ్వు చేసినటువంటి తప్పు వల్ల నీ భవిష్యత్ తరం వాళ్ళు అనుభవిస్తారు సార్. నేను క్రిప్టో కరెన్సీ నా దగ్గర నాకు అవసరం లేదు, నాకు వచ్చే జీతం సరిపోతుంది, హ్యాపీగా ఉన్నా నా ఫ్యామిలీతో, నా కుటుంబంతో, నేను ఏ లోటు లేకుండా బతుకుతున్నానంటే ఇప్పుడు ఓకే.
హ్యాట్స్ ఆఫ్, మంచి లైఫ్ నువ్వు జీవిస్తున్నావు, ఓకే. రేపు 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 వచ్చేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఎదుర్కోబోతున్నావు? రేపు నువ్వు ఈ రోజు నీకు నీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి పైసలు పనిచేస్తాయా? ఆలోచించాలి. అంటే నేను చెప్పే మాటలు విని ఏదో ఒకటి చేసి ఎక్కడో ఒకటి ఒక డబ్బులు పట్టుకొచ్చి క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేసి క్రిప్టో అసెట్స్ వాలెట్లో పెట్టుకోమని కాదు. మారండి. ఉన్నటువంటి మన ఫ్యామిలీలో ఉన్నటువంటి అవసరాలు తీర్చుకొని మిగిలిన ఏ ఒక్క పైసా కూడా వేస్ట్ గా కాకుండా క్రిప్టో పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది ఒకటి పాయింట్ అంతే. ఇది ఎందుకు పనిచేస్తుంది? భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. నువ్వు ఆ పని ఇప్పుడు చేయకపోతే నువ్వు శపిస్తావు నీ బిడ్డల్ని. శపించిన వాడు అయిపోతావు సార్. నిజంగా ఇది హార్ష్ గా ఉండొచ్చు నా మాట. నీ బిడ్డలు నువ్వే శపిస్తున్నావు. ఇవేవి ఇప్పుడు మనం వాడుతున్న ఈ టోటల్ వరల్డ్ వైడ్ వాడుతున్నటువంటి పేపర్ కరెన్సీ కానీ మన ఇండియా వాడుతున్న కరెన్సీ కూడా పని చేయబోదు. ఓన్లీ డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ ఉండబోతుంది. ఎందుకు ఇంకా మనం లైట్ తీసుకుంటున్నాం? ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నాం? అయ్యో ఇంకా డబ్బులు మన దగ్గర, ఈ డబ్బులు కావాలని ఆలోచిస్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడూ బిగినింగ్ లో గరికపాటి శ్రీనివాసరావు గారు మాట అన్నారు. పెళ్లి చూపులు పోతే పిల్ల తండ్రి కాబోయే అల్లుని అడుగుతాడంట, క్రిప్టో ఆస్తులు ఎన్ని ఉన్నాయి నీకు, అది చెప్పు ఫస్ట్. ఇవన్నీ కాదు నాకు కావాల్సింది. నీకు కారు ఉందా, నీకు ఇల్లుందా, నీకు ఎంత డబ్బు ఉందని కాదు నాకు కావాల్సింది. నీ దగ్గర క్రిప్టో ఆస్తి ఎంత ఉంది, ఏ క్రిప్టో పెట్టుకున్నావు, ఈ క్వశ్చన్స్ ఉంటాయి సార్ అని ఆయన ఎప్పుడూ చెప్పారు, గరికపాటి శ్రీనివాసరావు గారు. ఎప్పటికీ నేను ఎప్పుడూ మర్చిపోలేను అన్నమాట. నిజం, వాస్తవం అది. నువ్వు ఎల్లుడి కోసం వెళ్ళినా, నువ్వు పెళ్లి కూతురు కోసం, పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు కోసం వెళ్ళినా ఎదురేటువంటి ప్రశ్నలు ఇవి జరుగుతాయి ఖచ్చితంగా. క్రిప్టో ఆస్తి నీ దగ్గర ఎంత ఉంది? నా దగ్గర ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత ల్యాండ్స్ ఉంది, అది కాదు నాకు ఫ్యాక్టరీ ఉంది, అది కాదు కావాల్సింది. భవిష్యత్తు క్రిప్టో కాబట్టి నీ దగ్గర క్రిప్టో ఆస్తి ఎంత ఉన్నది. ఆ క్రిప్టో ఆస్తి ఎంత ఉంటే నా బిడ్డ అంతా క్షేమంగా ఉంటుందని ధైర్యంగా ఉంటాడు పిల్లనిచ్చే తండ్రి. ఎందుకంటే అప్పటికి క్రిప్టో చాలా శరవేగంగా ఉంటుంది, దాని యొక్క పర్యవసానం, దాని యొక్క లావాదేవీలు అనేది. సో అప్పుడు అడుగుతాడు తండ్రి, అయ్యా నీ దగ్గర ఎంత ఉంది? అయ్యా క్రిప్టో కరెన్సీ దగ్గర ఏం కొనాలన్నా క్రిప్టో కరెన్సీలో జరుగుతాయి. అప్పుడు నువ్వు ఏం కొనాలన్నా క్రిప్టో కరెన్సీ చేస్తావు. అప్పుడు అడుగుతాడు ఆ పిల్లల నుంచి తండ్రి, అయ్యా నువ్వు ఇది ఎంత ఉన్నాయి నీ దగ్గర, ఏ క్రిప్టో ఉంది నీ దగ్గర, ఏ క్రిప్టో అసెట్స్ నీ దగ్గర ఉన్నాయి చెప్పండి అయ్యా అంటారు, డీటెయిల్స్ చెప్పుకుంటా. సో ఆ రకంగా ఫ్యూచర్ ఉండబోతుంది. చాలా పొల్యూటెడ్ అని చెప్పాను నేను, పొల్యూటెడ్ అని పదం వాడాను. మనిషి చాలా గందరగోళ పరిస్థితి వచ్చేస్తుంది ఫ్యూచర్ లో. ఇవన్నీ కూడా మనం వీటి నుంచి గందరగోళ పరిస్థితి మనిషి బయట రావాలంటే నీ దగ్గర క్రిప్టో ఆస్తి చాలా ఉండాలి. చాలా ఎదుర్కోవాలంటే చాలా ఉండాలి, పెరిగేటువంటి ఆస్తిగా ఉండాలి. క్రిప్టో కరెన్సీ ఇప్పుడు పీవీసీ మెట, 1000 పీవీసీ మెట, 1,00,000 పీవీసీ మెట, 2,00,000 పీవీసీ మెట అన్నదాన్ని పక్కన పెడితే అది ఇయర్ బై ఇయర్, రేపు సంవత్సరం, వచ్చే సంవత్సరం, అంతకుముందు తర్వాత వచ్చే సంవత్సరం పెరుగుతూ ఉండాలి విలువ. ఒక జనరేషన్ తర్వాత కూడా ఇంకో జనరేషన్ ఎంటర్ అయినా కానీ దాని విలువ తరగకూడదు. అలాంటి క్రిప్టో కరెన్సీ దగ్గర ఉండాలి. అర్థం చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకుంటాం మనం రిచ్ భారత్లో కానీ, కోవిడ్ మీటింగ్ లో కానీ. దాన్ని వినడం కాకుండా ఆలోచించాలి. ఆలోచించి మనం చేసేటువంటి పనుల్లో రెగ్యులర్ గా రొటీన్ గా చేసే పని కాకుండా కొంచెం భిన్నంగా చేస్తే, ఆ భిన్నంగా చేసినటువంటి పని ద్వారా నీకు వచ్చేటువంటి ప్రాఫిట్ నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కొత్తగా చేస్తే ఏదైనా, పాతగా చేసేదే చేసుకుంటూ పోతే పాతదే వస్తుంది. కొత్తగా ఏదైనా చేస్తే ఈ పాతది చేసుకుంటూ నువ్వు చేసుకో, పాతది నువ్వు చేసిన జాబ్ చేసుకో, కానీ ఏదైనా కొత్తగా చెయ్యి. ఈ జనరేషనే మా నాన్న జనరేషన్ వదిలేస్తే, అప్పటి నుంచి నా నాన్న జనరేషన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అప్పుడే పెట్టుబడులు పెట్టడం ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ అయింది. సో మా నాన్నల జనరేషన్ వెళ్ళిపోతూ ఉంది, మన జనరేషన్ వచ్చేసింది. ఇంకా మనం పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మనం పెట్టుబడులు పెడితే
రేపు నీ బిడ్డ చాలా క్షేమంగా ఉంటాడు, హాయిగా ఉంటాడు, భవిష్యత్తుని హ్యాపీగా లీడ్ చేయగలుగుతాడు. చాలా ఇంపార్టెంట్ సార్. చాలా డీప్ గా మీరు మీకు మీకు ప్రతి ఒక్కరికి భగవంతుడు ఆలోచించే శక్తి ఇచ్చి ఉంటాడు. మీకు మీరుగా ఆలోచించాలి. ఆలోచించి చేసుకున్నటువంటి స్టెప్, ఏదైనా చేసేటువంటి పనిని సమర్థవంతంగా చేయాలి. ఏదో పెట్టుబడులు పెట్టాం ఇది చాలే అంటే కుదరదు సార్. అసెట్ పెరగాలి, పెంచుకోవాలి. పీవీసీ మెటా అంటున్నాం అంటే ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు ధర చాలా తక్కువగా నీకు లభిస్తోంది. 1 పీవీసీ మెటా నాట్ ఈజీ సార్. చాలా తక్కువ అంచనా వేయకూడదు. 1 పీవీసీ మెటా కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఈ రోజు నీకు 1000 రూపాయలకి 1000 పీవీసీ మెటలు వస్తున్నాయి. నేను ఒక్క పీవీసీ మెటనే కూడా అండర్ ఎస్టిమేట్ అయ్యిద్దని చెప్పిన. ఎంత విలువైన ఆస్తిగా మారుతుందో అర్థం చేసుకోండి. నాట్ ఓన్లీ పీవీసీ మెటా, ఎనీ క్రిప్టో కరెన్సీ మీ దగ్గర ఉండాలి. ఆ క్రిప్టో కరెన్సీ ఏదైనా పెట్టుబడులు పెట్టుకో, ఎందులోనైనా పెట్టుబడులు పెట్టిన పెట్టుబడులు భద్రంగా ఉండాలి, సేఫ్ గా ఉండాలి. సేఫ్టీ లేకపోతే నువ్వు 2027 లో జీరో అయిపోతావు భద్రత లేనప్పుడు. క్రిప్టో యొక్క బ్యాక్ ఎండ్ ని చూసుకోవాలి, దాని యొక్క హిస్టరీ తెలుసుకోవాలి. అదే మారుతి రమేష్ గారు చెప్తుండే క్రిప్టో గురించి. అవన్నీ తెలుసుకుంటే, కాయిన్ గురించి తెలుసుకుంటే, కాయిన్ ఎక్కడ వెళ్తుంది, ఏంటి దీని పరిస్థితి, దీని ఏం జరుగుతుంది, ఇప్పుడు అవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు నీకు ఆ నమ్మకం అనేది బిల్డ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతా ఉంటుంది. సో ఏదైనా క్రిప్టో కరెన్సీ నీ దగ్గర ఉండాలి. ఆ క్రిప్టో కరెన్సీ చాలా భద్రమైన, సేఫ్ గా ఉండేటువంటి బ్లాక్ చైన్ పైన, సేఫ్ గా ఉండేటువంటి ప్లాట్ఫామ్ లో రన్ అవుతుండాలి. దాని నిర్వహణ, దాని యొక్క టీం, దాని యొక్క సిస్టమ్ చాలా నమ్మకమైనది ఉండాలి. ఇవన్నీ చూసుకొని అందరి పెట్టుబడులు, ఆ పెట్టిన పెట్టుబడులు కూడా, కొన్నటువంటి అసెట్ కూడా డెవలప్మెంట్ జరిగే విధంగా ఉండాలి. ఇవన్నీ క్వాలిటీస్ పీవీసీ మెటకు ఉన్నాయి. అందుకని మనం తక్కువ స్థితిలో పీవీసీ మెటా ఉన్నప్పుడే అది ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి మీరు గ్రాప్ చేసుకోవడం మంచిది. కొన్ని మాటలు మీరు విన్నందుకు థ్యాంక్ యూ. రాజేష్ సార్, మీరు ఫ్రీ అయితే వెల్కమ్ సార్. రాజేష్ సార్, మీరు ఫ్రీ అయ్యారా? సో నా మాటలు మీకు అర్థమై ఉంటాయి. వస్తున్న ప్రతి కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోండి. మనమందరం అడాప్ట్ చేసుకుని అందులో ఇప్పుడు మనకు కావాల్సిన మెయిన్ క్రిప్టో కరెన్సీ సంబంధించినటువంటి ట్రేడింగ్ అంశం. ఈ రెండు మనకు చాలా అవసరం. విలువను తెలుసుకున్నప్పుడే దానిపైన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. విలువ తెలియనప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండదు, దానిపైన నువ్వు దృష్టి పెట్టవు. విలువను గ్రహించినప్పుడు దృష్టి పెడతావు. గ్రహించాలి క్రిప్టో కరెన్సీ యొక్క విలువ ఏంటి, టెక్నాలజీ యొక్క విలువ ఏంటి. ఈరోజు కొత్తగా ట్రేడింగ్ గురించి తీసుకొచ్చాం. ట్రేడింగ్ యొక్క విలువ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలా. ఓకే, వెల్కమ్ సార్. ఎనీ లీడర్, మీ షేరింగ్స్ ఏమైనా ఉంటాయి కానీ, డౌట్స్ ఏమైనా ఉంటాయి కానీ. మాలత్ రమేష్ సార్, మీరు ఫ్రీగా ఉంటే 2 minutes షేర్ చేసుకోగలరు. రాటిబొమ్మల శంకర్ సార్ ఉన్నారా? కష్టాలకు వచ్చి వెల్కమ్, థ్యాంక్ యూ. మంచి సెషన్ ఇచ్చారు. నేను కొద్దిగా బిజీగా ఉండింటి. సో ఎనీవే, థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీబడి. నా వాయిస్ క్లియర్ ఉంది సార్? క్లియర్ నా వాయిస్ కరెక్ట్. థ్యాంక్ యూ. సో డియర్ వాటర్స్, విన్నారు కదా క్రిప్టోకు సంబంధించింది. మరి మళ్ళీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకేమన్నా చేయసత్తుందా అనేది కూడా ఇక్కడ ఉండడం, అంటే సార్ మాటల్లో మనం వినడం జరిగింది.
ఓకే. నేను బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు కొద్దిగా వింటూ ఉన్నాననమాట. సో, ఈరోజు ఇక్కడ కువైట్ నేషనల్ హాలిడే అనమాట. అందుకని చెప్పేసి ఈ రోజు 2 రోజులు సెలవు. సో, అయినా కూడా కొంచెం బయటకెళ్ళొచ్చాం. బట్ ఇక్కడ భారీగా చాలా చలిగాలులు వీస్తున్నాయి. చాలా చలిగా ఉందనమాట. సో, అందరికీ నమస్తే. సో, అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఓకే. సో, ఏది ఏమైనా మేబీ మన యొక్క ట్రస్ట్ వాలెట్ అయితే మంచిగా మీరు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సో, ఇక్కడ ట్రేడింగ్ నేర్చుకునే వాళ్ళు ట్రేడింగ్ నేర్చుకుంటున్నారు. ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు. అటు వేరే సిస్టమ్ సంపాదించుకుంటూ కూడా సంపాదించుకుంటున్నారు. సో, ఇక్కడ మనం పీవీసీ మెటా బై చేసుకొని మన దగ్గర ఉన్నట్టయితే గనక మనము ఆహ్, ఇక్కడ కూడా ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు కూడా మనము పీవీసీ మెటాలో కూడా సంపాదించుకోవచ్చు. ఓకేనా? దాంతో పాటు ఈరోజు నేను కొద్దిగా చూశాను. ఇది మన పీవీసీ మెటా ప్రైస్ మనకు నిన్న మొన్న నుంచెల్లి కొంచెం ఆహ్, ఇది ఒక సెటిల్డ్‌గా కనబడుతుంది. అంటే ఫిక్స్‌డ్‌గా కనబడుతుంది. ఓకే. సో, అలాగే మనం ఇక్కడ చూస్తే పాన్‌కేక్ దీంట్లో పీవీసీ మెటా కూడా కొంచెం పెద్దగా సేల్ అయింది. పీవీసీ మెటా సేల్ అవ్వడం జరిగింది. అయినా కూడా మనకు పెద్దగా డౌన్ అవ్వలేదు. అంటే వీళ్ళు దాన్ని నిలబెడుతున్నారనమాట. ఒకేసారి పెద్ద వ్యాలెట్‌లోళ్ళు కూడా అమ్ముకున్నా కూడా సో, డౌన్ అవ్వకుండా చేస్తున్నారని మనకర్థమవుతుంది ఇక్కడ. ఓకేనా? సో, అలాగే మనము ఇందాక మాట్లాడినట్టుగా ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ఎంత దేశమంతా వరల్డ్ వైడ్‌లో ఇంటర్నెట్ యూజ్ చేసుకొని చాలా పనులు జరుగుతున్నాయి. చాలా సంపాదన జరుగుతుంది వాటి మీద. మనకి ఇంటర్నెట్ ఇంతకుముందు లేనప్పుడు చెప్పాలంటే అప్పుడు కూడా మీరు చూడండి, మనం ఇంతకుముందు ఇంటర్నెట్ లేనప్పుడు మనకు ఒకటి ఇన్‌లాండ్ లెటర్ గాని లేకపోతే ఇంకొకటి 15 పైసలకే ఉంటుండే. 15 పైసలకి ఒక కార్డ్ ఉంటుండే. దాన్ని ఏమంటారో గుర్తు రావట్లేదు. రీసెంట్‌లీ మొన్న చూసాను నేను. సో, అది ఓపెన్. చెప్పాలంటే మనము అది 15 పైసలకే మన విలేజ్‌లోనే ఉంటుండే పోస్ట్. ఓకే. సో, అందులో ఆ లెటర్ రాసి మనం అడ్రెస్ కరెక్ట్‌గా రాసి పోస్ట్ డబ్బాలో వేస్తే వాళ్ళు ఆ లెటర్‌ని ఆ అడ్రెస్ ఉన్న అక్కడికి వెళ్తుండే. ఓన్లీ 15 పైసలకి. సో, ఇన్‌లాండ్ లెటర్ అంటే అప్పుడు 50 పైసలు. కాకపోతే అదేంటంటే లోపల ఉంటుండేది మ్యాటర్. మనం ఏం రాసామనేది వేర్లకు కనపడదు. అప్పుడు 50 పైసలంటే ఎక్కువ. సో, ఆ టైంలో కూడా మనము చాలా జరిగాయి. బట్ ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మనము చేసే బిజినెస్‌కి కుదవలేదు. ఓకే. సో, ఈరోజు నాకిది చూశాను నేను. నేను చూసి ఒకటి పోస్ట్ చేశాను. ఎందుకంటే అది రియాలిటీ అనిపించిందనమాట. అందుకని చెప్పేసి నేను పోస్ట్ చేశాను. మీరు అందరూ కూడా చూసే ఉంటారు. ఇంటర్నెట్ శక్తిని చూస్తే ఏంటంటే ఇక్కడ అమెజాన్‌కి చూడండి ఎలాంటి దుకాణాలు లేవంట. ఇట్స్ రియల్‌గా నిజంగానే. బట్ వాళ్ళు ఏమైతదంటే ఈ దుకాణాలతో హోమ్ డెలివరీ చేయడానికి అంటే ప్లాట్‌ఫార్మ్ వీళ్ళది, ఐటెమ్ వాళ్ళది. నువ్వు ఏ ఐటెమ్ అన్నా కొనుక్కో. వెబ్‌సైట్ ఏమో వీళ్ళది. ఎవరిది? అమెజాన్‌ది. అమెజాన్ అని మనం టైప్ చేసి దాంట్లో ఏది కావాలన్నా దొరకదు అనేది లేదు. బట్ వాళ్ళకి దుకాణాలు ఉన్నాయంటే ఈవెన్ నీకు టీవీ కావాలంటే టీవీ దొరుకుతుంది. నీకు ఏది అంటే యుటిలైజ్ అండర్ అండర్ వాటి గురించి కూడా అంటే అలాంటివి నుంచి కూడా ప్రతిదీ దొరుకుతుంది. చిన్న నుంచి పెద్దది. అంటే వాళ్ళు ఎన్ని దుకాణాలు పెట్టుకోవాలి మరి? వాళ్ళ దగ్గర దొరకందంటూ లేదు. ఈ రోజున మనం 1, 2 దుకాణాలు పెట్టుకొని దాన్ని సంపాదించడమే కష్టమవుతుంది. అలాంటిది ఎలక్ట్రిషియన్ కావచ్చు, మొబైల్ షాప్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏసీలు కూడా వాళ్ళు ఎయిర్ కండిషనర్లను కూడా డెలివరీ చేస్తున్నారు అమెజాన్ వాళ్ళు. చూడండి అంటే ఎలాంటి దుకాణం లేదు. బట్ వాళ్ళు దేని మీద ఆధారపడ్డారు అంటే ఈజ్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ మీద ఆధారపడ్డారు వాళ్ళు. ఇంటర్నెట్ అంటే వాళ్ళు ఒక వెబ్‌సైట్ క్రియేటివిటీ చేసుకొని సో, దాన్ని పబ్లిక్ దగ్గరికి మార్కెటింగ్ చేసుకున్నారు. అమెజాన్ అనే ఒక యాప్‌లో నువ్వు ఏదైనా బై చేయొచ్చు అని. సో, ఆలోచించండి ఇప్పుడు మనమే ఉన్నాం. మనందరం బిజినెస్ మానలేమనుకో ఎగ్జాంపుల్ ఫిజికల్‌గా. మన దగ్గర ఒక
ఇండియాలోనే చూసుకున్నా కూడా 150 కోట్ల సంఖ్యలో ఎక్కడో చంద్రశేఖర్ సార్ ఉన్నారు అనుకోండి, ఎక్కడో నేనున్నాను. నా దగ్గర నాది ఏసీ దుకాణం, అంటే ఎయిర్ కండిషనర్స్ సప్లై చేసే దుకాణం నాది. చంద్రశేఖర్ వచ్చేసి క్లాత్ స్టోర్కి సంబంధించింది అనుకోండి. సో నేను ఎక్కడో కలకత్తా లాస్ట్ బార్డర్లో నేనున్నాను అనుకోవచ్చు. ఇంకా చంద్రశేఖర్ సార్ వచ్చేసి మరి మన ఆంధ్రప్రదేశ్ అనుకోవచ్చు. ఇక్కడికి ఎంత దూరం ఉంది? సో 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అవునా? బట్ ఇక్కడ ఏమవుతుందంటే, నాకుతోని అమెజాన్ కొలాప్స్ ఉంటుంది, చంద్రశేఖర్ సార్తో కూడా కొలాప్స్ ఉంటుంది. సో ఇక్కడ అమెజాన్ క్లిక్ చేయగానే నా దగ్గర ఉన్నది అతని దగ్గర కనబడుతుంది. ఇది అమెజాన్లో దొరుకుతుంది ఉన్నది అని చెప్పి స్టాక్ కనబడుతుంది. సో అతని దగ్గర ఉన్నది కూడా కనబడుతుంది. అంటే ఆలోచించండి, అంటే ఈ అమెజాన్ అనే ఒక యాప్కు వాళ్ళకి దుకాణాలు లేవు. సో ఇక్కడ మన దుకాణం నుంచి వెళ్ళి వాళ్ళు డెలివరీ అనేది ఏ షాప్ దగ్గర ఉంది, ఏది ఇక్కడ ఉంది అనేది దాన్ని బట్టి చేస్తున్నారు. అంటే ఇంటర్నెట్ శక్తి చూడండి ఎలా ఉందో. అలాగే ఇప్పుడు OLA ఓలా, అది కూడా ఏంటంటే ఒక అప్లికేషన్. అది కూడా వాళ్ళు కూడా ఇంటర్నెట్ పైన ఆధారపడ్డారు. సో వాళ్ళకు ఓలా అనేది ఏంటిది, సిటీలలో మనకి ఒక చిన్న కాల్ చేయగానే సో వాళ్ళు ఎక్కడున్న అవసరం లేదు, నీ లొకేషన్ అండ్ నువ్వు వెళ్ళే లొకేషన్ 2 సెట్ చేసుకుంటే సరిపోతుంది. దగ్గరికి నువ్వు నిలుస్తున్న జాగాలకి కార్ వచ్చేస్తుంది. మరి వాళ్ళకు అలా నువ్వు ఎక్కడ నుండి కార్ వచ్చేస్తుంది ఇమ్మీడియట్లీ. కొన్నిసార్లు లేట్ అవుతుంది, బట్ ఎక్కువ సార్లు ఇమ్మీడియట్లీ నీ దగ్గరకు వస్తుంది. ఏ సిటీకైనా వెళ్ళి ఇప్పుడు చూడండి, ఇక్కడ మన కుంభమేళాలో చూడండి ఏ విధంగా ఇలాంటి యూటిలైజ్ అయింది అనేది. మనకి ఎక్కడ ఏ రూట్ తెలియాల్సిన పని లేదు. అక్కడ ఏదైతే ఉందో మన చేతిలో ఫోన్ ఉంటే సరిపోతుంది, ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని నేను ఇక్కడ ఉన్నా, నేను ఇక్కడికి వెళ్ళాలి, కథ మీ దగ్గర నేను నిలిచిన దగ్గరికి కార్ వచ్చేస్తుంది. సో ఇది వీళ్ళు కూడా ఇంటర్నెట్ పైన ఆధారం. కారు ఎవరిదో తెలియదు, నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావో తెలియదు. అంటే ఇంటర్నెట్ అనేది చూడండి ఏ విధంగా యూటిలిటీ అవుతుంది అనేది. సో ఇంకా థర్డ్ పాయింట్ ఇందులో ఉందో చూస్తున్నాను అనమాట. ఓయో అనేది కూడా వాళ్ళకి హోటల్స్ ఒక్కటి కూడా లేవు, సొంతంగా కట్టుకునే బిల్డింగ్స్ ఫ్లాట్స్ ఒక్కటి కూడా లేవు. సో ఎవరైతే హోటల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు వీళ్ళతో కొలాప్స్ అవుతున్నారు. ఇలాగే కార్ల వాళ్ళు కూడా ఈ విధంగా కొలాప్స్. అంటే వీళ్ళ సొంత ఆర్డర్లు లేవు, మరేతో వాళ్ళు డెవలప్ చేసుకుని వాళ్ళ యొక్క వెబ్సైట్ని డెవలప్ చేసుకుని ఇంటర్నెట్ పైన ఆధారపడి, సో ఆ విధంగా. బట్ జస్ట్ నువ్వు ఒక నెంబర్కు కాల్ చేసి నీకు రూమ్ కావాలంటే ఆన్ ది స్పాట్లో బుక్ అయిపోతుంది. ఓకే, సో అలాగే యూట్యూబ్ అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. యూట్యూబర్స్ అందులో ఎన్నో వస్తున్నాయి. మనం సింపుల్ చెప్పాలంటే యూట్యూబ్లో ఎన్నో వస్తున్నాయి. బట్ వాళ్ళకు యూట్యూబ్ను రన్ చేయడానికి లేకపోతే కంటెంట్లు అంటే స్టోరీస్ అవి ఇవి తయారు చేసి పెట్టడానికి ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరూ లేరు. జస్ట్ వాళ్ళు డెవలప్ చేశారు. సో నీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళమే కంటెంట్ తయారు చేసి దాన్ని యూటిలైజ్ చేసుకుని మనం డెవలప్ అవుతున్నాం. మనతో పాటు అది ఆ ప్లాట్ఫామ్ డెవలప్ అవుతుంది. అంటే ఇది కూడా వెబ్సైట్ ఒక చూడండి ఎలా ఉందో. సో మనము నెక్స్ట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్, మీ అందరికి తెలుసు చాలా రోజులు అవుతుంది బట్ ట్రైలింగ్. బట్ చూడండి లాస్ట్ 5 years నుంచి అయితే మామూలుగా డెవలప్ అవుతలేదు. వాళ్ళకి మరి అన్నీ వస్తాయి అందులో. వాళ్ళకి సొంతంగా ఏమైనా ఛానల్ ఉందా అంటే లేదు, బట్ ఛానల్ వాళ్ళతో కొలాబ్స్. అలాగే జొమాటో అనేది మనకి ఫుడ్ సెక్షన్. సో ఎక్కడైనా కూడా వాళ్ళకి మరి ఇన్ని హోటళ్ళు రెస్టారెంట్లు ఉన్నాయా అంటే లేవు. నువ్వెక్కడున్నావో, నువ్వెక్కడి నుంచి వెళ్ళి ఆర్డర్ చేయాలనుకుంటున్నావో అక్కడ దగ్గరలో ఉన్న జొమాటో నీకు కనెక్ట్ అవుతుంది. అంటే ఇది కూడా ఆధారం దేని మీద, ఇంటర్నెట్. మళ్ళీ అలాగే ఇక మనం గూగుల్లో చూస్తున్నాం. సో గూగుల్లో ఎన్నో వస్తున్నాయి స్టోరీస్, ఇప్పుడు అప్డేట్ ఇప్పుడు జరిగిన ఇప్పుడే వచ్చేస్తుంది. అది వాళ్ళ టీం కాదు, అది వాళ్ళు కాదు చేసేది. సో అదర్ నువ్వు నేను వాళ్ళు వీళ్ళు వాళ్ళు గూగుల్ని తీసుకుంటారు. అంటే వాళ్ళు కూడా మళ్ళీ ఇంటర్నెట్ పైన ఆధారం. సో
లాస్ట్ అండ్ ఫైనల్ బిట్ కాయిన్. ఎవరికైనా ఫిజికల్ కౌంట్ లేదు. అలాగే నెంబర్ 8 బిట్ కాయిన్ అనేది ఎవరికైనా, ఎవరి దగ్గరైనా ఫిజికల్ కౌంట్ ఉందా? ఎవరి జేబులో అయినా కనబడుతుందా ఇది డబ్బు? బిట్ కాయిన్ ఎవరి జేబులోనే కనబడుతుందా? సో నీ దగ్గర ఉన్నది లేదు ఎవరైనా నేను పట్టుకోగలుగుతారా? నువ్వు చెప్తే తప్ప. నీ దగ్గర ఎన్ని ఉన్నా కూడా నీ పేరు ఉంటుంది దానిపైన? ఉండదు. అసలు చూడడానికి లేదు. సో అలాగే ఇంటర్నెట్ శక్తిని మనము అర్థం చేసుకుని, సో వీఆర్ ద విన్నర్ కావచ్చు. ఇందులో కూడా ఏదైనా ఎన్నుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం ఏంటంటే ఒక హై లెవెల్లో డెవలప్ అయిపోయినాయి. మనకు ఈ వరల్డ్ వైడ్ గా తెలిసినవి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు. సో మనందరం కూడా, మనలో వాళ్ళు కూడా చాలా మంది ఇంకా లోకల్లో చాలా 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 రన్ అవుతున్నాయి ఇంటర్నెట్ పైన. సో ఇదంతా ఏంటంటే విత్ జనరల్ నాలెడ్జ్. ఇది ఏది చదువు కోసం అవసరం లేదు. ఇది ఎవరు మరి ఎక్కడ చెప్పరు. ఈ విధంగా ఉంటాయి, అమెజాన్ ఉంటాయి, ఓలాలు ఉంటాయి, ఓయో ఉంటాయి, యూట్యూబ్లు ఉంటాయి, నెట్ఫ్లిక్స్లు ఉంటాయి, జొమాటోలు ఉంటాయి, ఈ గూగుల్లో ఇలా అని చెప్పేసి అసలు చదువుకునే అవసరం లేదు. చదువులో కూడా చెప్పరు కూడా. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఇందులో సంపాదించుకుంటున్నారా లేదా పబ్లిక్? సో అలాగే మన పీవీసీ మెటా, జస్ట్ యూ ఆల్సో ఇంటర్నెట్. నువ్వు కూడా ఇంటర్నెట్ యూజ్ చేసుకో. నువ్వు నేను కూడా ఇంటర్నెట్ యూజ్ చేసుకుని మనీ సంపాదించడం, అంతే కదా. ఇప్పుడు ఇందాక నేను ఒక మాట ఏమన్నాను, కొంతమంది ట్రేడింగ్ చేసి సంపాదించుకుంటున్నారు, కొంతమంది ఇంకోటి చేసి సంపాదించుకుంటున్నారు. సో అలాగే యూ అండ్ మీ, మనం కూడా సేమ్. కరెక్ట్ గా అర్థం చేసుకుంటే దానికి దీనికి తేడా లేదు. బట్ కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత ఆల్రెడీ మరి వాళ్ళు కూడా 1 year 2 year 3 year 5 year లో డెవలప్ అయ్యారంటే వాళ్ళ హిస్టరీ చూసుకుంటే మీరు ఒక్కొక్కళ్ళు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా వాళ్ళు లర్నింగ్ పీరియడ్ లో ఉన్నారు సార్. ఒక్కొక్కరికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే లర్నింగ్ పీరియడ్ లో ఉన్నారు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఏది ఇప్పుడంటే కొంచెం వెనకబడింది, కానీ ఇది దాని ఏమంటారు, నైఫ్ చికెనా, సారీ నైఫ్ కాదు, కేఎఫ్సి అంటాం మనం. సో తను ట్రై చేస్తూ దగ్గర తనకి 65 సంవత్సరాల సమయంలో తనకి మంచి డెవలపింగ్ వచ్చింది. మీకు తెలుసునా సార్? అసలు తనకు చికెన్ చేయడం రాదు, యూనో, అంటే చికెన్ కుక్ చేయడం రాదు అతనికి. బట్ దాన్ని వరల్డ్ వైడ్ గా డెవలప్ చేశాడు సార్. అర్థమైందా సార్? కేఎఫ్సి అనేది తను వరల్డ్ వైడ్ గా డెవలప్ చేశాడు. బట్ దానికి 65 సంవత్సరాలు వచ్చినాయి సార్. అప్పటికి ట్రై చేసి ఎక్కడా దొరకలేదు. అసలు ఎక్కడ కూడా తనకి ఛాన్స్ రాలేదు. బట్ ఎన్నిసార్లు ట్రై చేసినా ఫెయిల్యూర్. నాకు తెలిసి 1000 సార్లు ఫెయిల్ అయి ఉండొచ్చు, 1000 సార్లు. బట్ లాస్ట్ ఫైనల్లీ తను వదలలేదు కదా. సో దగ్గర ఐ థింక్ 15 or 20 years ట్రై చేసింది అన్నట్టు నాకు తెలుసు. బట్ ఎగ్జాక్ట్ నాకు తెలియదు. నేను ఒకసారి చెప్పాను, ఇది చదివాను ఇక్కడ నేను. బట్ 15 years మరి ట్రై చేసి ఎవరికైనా ఏమనిపిస్తుంది సార్, ఇక వేస్ట్, నా దగ్గర టాలెంట్ లేదు, నాకు ఇక ఇందులో సక్సెస్ లేదు అని మనం అంటే మనలాంటి వాళ్ళం, అంటే ఈవెన్ నేను కూడా అందులో మనలాంటి వాళ్ళము వెనుదిరుగుతాము. లేకపోతే ఇది కాకపోతే ఇంకొకటి అనే ఒక ఇదిలోకి వెళ్ళి ఈ సమయాన్ని, ఇప్పుడు 5 సంవత్సరాలు జర్నీ చేస్తున్నాను నేను, అలాంటి వాళ్ళం 5 నుంచి 6 years అవుతుంది ఏది పీవీసీలో. సో ఇక లాభం లేదు అని మనము ఖచ్చితంగా ఇప్పుడు ఈ మధ్య వచ్చిన వాటికి దానికి దీనికి మేమే అడిక్ట్ అవుతున్నాం. అంటే మన ఓపిక చూడండి ఎంత ఉందో. మన ఓపిక ఎలా ఉంది చూడు. అంటే అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు అంటారు మీరు. బట్ అప్పుడున్న రోజుల్లో వాడు అదే లైఫ్ పోరాటంలో ఉన్నాడు. ఇప్పుడు కూడా మనం అదే లైఫ్ పోరాటంలో ఇప్పుడు కూడా ఉన్నాం. బస్ ఇక్కడ చేంజింగ్ ఏంటంటే మార్కెటింగ్ హై లెవెల్కి వెళ్ళిపోయింది అంతే. అప్పుడు ఇప్పుడు సేమే అది చూస్తే నన్ను అడిగితే.
అఫ్ కోర్స్ అప్పుడు 100 రూపాయల్లో 100 రూపాయలు చంపైతే సరిపోతుండే. ఇప్పుడు అలాంటి ₹1,00,000 కావాలి. అదొకటి తేడా అయింది. డబ్బులు ఎక్కువ కావాలి అంతే. బట్ పోరాటం సేమ్. పోరాటం సేమ్. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు అనుకున్నాం. మన తల్లిదండ్రులు తీసుకుంటే ఇప్పుడు సంథింగ్ గోల్డ్ వచ్చేసి ఐ థింక్ సో 80,000 సంథింగ్ అయింది. 1 తులా అంటాం, లేకపోతే 10 గ్రామ్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఆ టైంలో ₹1,000కి 2,000 రూపాయలకి తులం ఉంది. ఇప్పుడు 80,000 అయింది. బట్ మనం అనవచ్చు కదా, ఆ టైంలో వాళ్ళు అరే ఎంత అంతంత తీసుకోవస్తుండే. బట్ ఆ డబ్బులకు లేవు కదా వాళ్ళ దగ్గర. సో పోరాటం ఇస్ సేమ్. అంటే మనీ పోరాటం, మనీ కావచ్చు, లేకపోతే బతుకు పోరాటం కావచ్చు, అవి రెండు సేమ్. సో మిడిల్ పార్ట్నర్స్, అందుకని చెప్పేసి మనం ఇవన్నీ ఉదాహరణ తీసుకోవాలనుకుంటే ఎందుకే సార్. కొంతమంది అంటారు, ఇప్పుడు మీ దగ్గరికి అంటారు, ఇప్పుడు అప్పుడు మేము కూడా అంటాం, సార్ 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది మేము. సో ఎప్పటికప్పుడే చేంజెస్ జరుగుతుంది. ప్రాజెక్టులు వచ్చేసి మన దగ్గర ఎప్పటికప్పుడు చేంజెస్ అవుతున్నాయి. దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే గనక అప్పటికప్పుడే మనం వేసుకోవాలి. మళ్ళా ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఏంటి, పార్లమెంట్లో మనం ఎంటర్ అయ్యాం. సో పార్లమెంట్ ఇస్ ఎండ్ ఎప్పుడు 2022 ఎండ్ అయిపోయింది. అక్కడ పీవీసీలో వచ్చావు. మళ్ళీ పీవీసీలో అంటే పీవీసీ ఎప్పుడైతే నువ్వు వచ్చావో, సో దాన్ని పార్లమెంట్ని మర్చిపోయి పీవీసీ టైం పెట్టుకోవాలి నీది. అంటే ఆ రోజు నీ కౌంటింగ్. మళ్ళీ ఏ రోజైతే నువ్వు సీడ్ ఫండింగ్ చేసావో దట్స్ కౌంటింగ్. ఏ రోజైతే నువ్వు సీడ్ ఫండింగ్ చేసావో అప్పటి నుంచి కౌంటింగ్ అంతే. సో అది అయిపోయింది, ఇంకా సీడ్ ఫండింగ్ అయిపోయింది. సీడ్ ఫండింగ్ చేసుకున్నావా లేదా, యాజ్ యువర్ విష్, అది అయిపోయింది అక్కడికి. ఆ రోజు నుంచి కౌంట్. సో ఎప్పుడైతే నువ్వు డబ్బులతో టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నావో, మళ్ళీ నువ్వు పార్లమెంట్ అండ్ సీడ్ ఫండింగ్ మర్చిపోయి మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ కౌంట్, ఆ రోజు నుంచి కౌంట్ ఉంది. అంటే ఏ ప్రాజెక్ట్కి నువ్వు వెళ్తున్నావో, బట్ ఇందులోనే ఉన్నాం మనం. బట్ ఏంటంటే, సో మనం ఏం చేస్తున్నామంటే ఫైనల్లీ కౌంటింగ్ అనేది మనం స్టార్టింగ్ నుంచి కౌంటింగ్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మనము పార్లమెంట్లో కానీ ఎంటర్ అయ్యామో అప్పటి నుంచి కౌంటింగ్ చేసుకుంటున్నాం. దట్ ఇస్ నాట్ కరెక్ట్. అందుకే నేను ఏమంటానంటే ఫ్రెషర్గా ఉండండి. ఫ్రెషర్గా ఉండండి ఎప్పుడు కానీ. ఫ్రెషర్గా చేసుకోండి, ఫ్రెషర్గా ఉండండి. సో అలా మనం కౌంటింగ్ చేసుకుంటే ఇప్పటిదాకా మనం ఏదైతే అవన్నీ డెవలప్ అయ్యాయి కరెక్టే, బట్ అవి డెవలప్ అవ్వడానికి 1 year, 2 year, 3 yearలో 5 yearలో డెవలప్ అవ్వలేదు సార్ అవన్నీ. అది కూడా మనలాంటి వ్యక్తులే. బట్ కాకపోతే వాళ్ళ దగ్గర కొంచెం మనీ ఎక్కువ అనుకోవచ్చు. బట్ మనీ ఎక్కువ ఉంది అని కూడా నేను చెప్పను. సో వాళ్ళందరూ కూడా మనీ కొంత ఉన్నా కూడా వాళ్ళ ఆలోచన, వాళ్ళ యొక్క ఏదైతే ఆ బర్నింగ్ డిజైర్ అంటాం ఏదైతే ఉందో, ఇప్పుడు ఇందాక మనం ఒకటి మాట్లాడుకున్నాం ఏమని, ఇది సంథింగ్ కేఎఫ్సి గురించి మాట్లాడాం కదా, అది బర్నింగ్ డిజైర్ అంటారు. సో రేపు పొద్దున 65 అంటే కొంతమంది 50 సంవత్సరాలకి ఏమంటాం కదా, జీవితాలు రాలిపోతున్నాయి. అయినా పర్లేదు, బట్ నేను నా యొక్క ఏమంటుందని వెతుకులాట, పోరాటం, ఫైట్ ఏదైతే ఉందో ఆ ఫైట్ని మాత్రం ఆపను. సో ఆ విధంగా అతను ఆపాడు కనుకనే. సో చూడండి మీరు, అతని కేఎఫ్సి మీద ఫోటో ఉంటుంది. సో అతను ముసలివాడైన తర్వాత అతనికి సక్సెస్ వచ్చింది అక్కడ. బట్ అతని పోరాటం ఆ 65 సంవత్సరాల వరకు ఆపలేదు. తనకు 65 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆపలేదు. ఐ థింక్ 65, 66 ఉంది, పూర్తిగా తెలియదు. బట్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను. బట్ ఈరోజు నాకు ఆ పోస్ట్ చూసేసరికి నాకు అది మొత్తం గుర్తొచ్చింది పూర్తిగా. అరే సో మనమేమో ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా సో మనం నిలబడలేకపోతున్నాము. పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇంకా ఏదైనా అవ్వచ్చు. అంటే ఈ బతుకు పోరాటం అనుకోవచ్చు, మనం దాన్ని అలాగే అనుకోవాలి. బట్ సక్సెస్ రావాలంటే మాత్రం రియల్గా నిజంగా చెప్పాలంటే మనం కొన్ని ఉదాహరణలు తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని జరుగుతున్న లేకపోతే జరిగిపోయిన వాటిని కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? సో
ఎందుకంటే ఎవ్రీడే మనము బిట్ కాయిన్ అని మాట్లాడితే అదే కాదు సార్. అన్ని ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక ఇంటర్నెట్ పైన వీళ్ళ దగ్గర ఏమీ లేదు. జస్ట్ ఇంటర్నెట్ మీద ఆధారపడి వాళ్ళు అంత డెవలప్ అయ్యారు. ఇప్పుడు మనం కూడా నిజంగా చెప్పాలంటే దేని మీద ఆధారపడ్డా సార్, మనం కూడా ఇంటర్నెట్ మీద ఆధారపడ్డట్టే. మనం అందరం కూడా ఇంటర్నెట్ పై ఆధారపడే ఈవెన్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కానీ. సో ఇక్కడ ఏమవుతుంది, ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏముంది సార్, ఏం లేదు అక్కడ వాళ్ళ దగ్గర. వాళ్ళు యూఎస్డిటీ కొనుక్కోవడం, దెన్ ఒక అంటే ఎక్స్చేంజ్లకు పోయి ట్రేడింగ్ చేసుకోవడం. ఈవెన్ బైనాన్స్ కావచ్చు, ఇంకా వాటి చాలా ఉన్నాయి. బట్ నేను ఎక్కువ బైనాన్స్ ఉన్నది కనుక నా నోట్లకు బైనాన్స్ అని వస్తుంది. బట్ చాలా ఉన్నాయి, చాలా వాటిల్లో మరి ట్రేడింగ్ చేసుకుంటున్నాం. అంటే ఈ యొక్క యాప్ యూజ్ చేసుకొని మనము ట్రేడింగ్ చేస్తున్నాం. ట్రేడింగ్ చేసి సంపాదించుకుంటుంది పబ్లిక్. సో దట్ ఈస్ ద ఇంటర్నెట్ పవర్ సార్. ఇదంతా ఒక ఇంటర్నెట్ పవర్ అన్నమాట. సో బేసికల్లీ మనం దీనిలో ఉన్నాం. సో బేసిక్ మనం అర్థం చేసుకొని బేసిక్గా ఇవన్నిటిని కొద్దిగా ఉదాహరణ తీసుకొని సో ఏ విధంగా డెవలప్ అయ్యారు, మనం ఎందుకు డెవలప్ కాకూడదు, రైట్? సో ఇక ఏమంటాం, రిలయన్స్ వాళ్ళు స్టార్టింగ్లో మనకి బట్ చాలా 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 తక్కువ మెంబర్స్ దగ్గర ఫోన్ ఉండే. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ నోకియా. అంతకన్నా ముందు పేజర్ వాడేవాడిని నేను 2001లో 2002లో సారీ 2001లో 2001-2002లో నేను పేజర్ వాడేవాడిని. సో అప్పుడు ల్యాండ్ లైన్స్ ఎక్కువ వాడేవాళ్ళం. ఎందుకంటే పేజర్లో మనకు మెసేజ్ వస్తుండే, సేమ్ ఇప్పుడు మిస్ కాల్ అనుకోవచ్చు దాన్ని. సో అలా మెసేజ్ని మనం రీడ్ చేసుకుని సో బయటకు వెళ్ళి మనము ఫోన్ చేసేవాళ్ళం. ఓకే, అలా జరుగుతున్న సమయంలో సో చాలా కాయిన్స్ వేసి అది ఫోన్ యూటిలైజ్ చేసుకునే వాళ్ళం. సో అప్పుడు నోకియా వచ్చింది. ఓకే, అది వచ్చిన తర్వాత డెవలపింగ్ చూడండి, 2005, 6, 7 ఆ డెవలప్ చూడండి ఎలా ఉందో. సో దీన్ని ఎవరు గ్రహించారు మన ఇండియాలో అంటే అదే అంబానీ వాళ్ళది కదా, ఇది రిలయన్స్. మనకు ఫ్రీగా ఫోన్ ఇవ్వడం జరిగింది సార్. ఫ్రీగా ఫోన్ ఇచ్చారు వాళ్ళు. జస్ట్ మీకు సపోజ్ అప్పుడు మనకు ఆధార్ కార్డు కూడా లేవు. బట్ ఏంటంటే వాళ్ళు ఫోన్తో సహా సిమ్తో సహా ఇంటర్నెట్ ఇవ్వడం జరిగింది చాలా చాలా తక్కువ రేట్లో. వై? బికాజ్ నీకు అదేంటో తెలియాలి, దాని యూజింగ్ తెలియాలి. అంటే సో నేను డెవలప్ అవ్వాలి, ముందుగా నేను పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలి, పబ్లిక్ నా గురించి తెలియాలి అన్న ఆలోచనతో తర్వాత జియో వచ్చింది కదా సార్. జియో మీ అందరికి తెలిసిన విషయం. ఇట్లంటే ఈజీ అవుతుంది. సో ఎక్కువ జీబీ ఇచ్చాడు, అది కూడా చాలా తక్కువ. ఫ్రీ కొన్నిసార్లు ఫ్రీగా ఇచ్చాడు. సో వాళ్ళు కస్టమర్ని క్యాచ్ చేసుకున్నారు. కస్టమర్లకు ఫస్ట్ కస్టమర్లకు అవసరం లేదు. ఇప్పుడు కస్టమర్లు అంటే మనమే యూటిలైజ్ చేసేవాళ్ళం, మనకు అవసరం లేదు. అది వచ్చిన తర్వాత యూటిలైజ్ మనకు పెరిగింది. మనం దాని మీద యూటిలైజ్ చేసుకుని ఆన్లైన్ బిజినెస్లు, సో నువ్వు అక్కడ నుండి నేను ఇక్కడ నుండి పనులు జరిగిపోవడము, సో ఇలా యూటిలిటీ చాలా పెరిగిపోయింది. సో తర్వాత ఏమైంది చూడండి ఒకసారి. అంటే ఆ ప్రైజ్ ఇప్పుడు మనం కొనుక్కోలేని పరిస్థితికి వెళ్ళాం, బట్ అది మనకు కావాలి. ఇప్పుడు మనకు అది అర్థనిపిస్తుంది డబ్బులు ఎక్కైందని చెప్పేసి. బట్ మనము అలవాటు పడిపోయాము. అంటే ఊరికే వాడుకోవడానికి కాకుండా సో వాటిలో మీద మనం చాలా ఆధారపడి ఉన్నాం. ఇంట్లో కూర్చోండి మనము ఆర్డర్ చేసుకోవాలా, ఇంట్లోకి రావాలి, ఏదైనా తిండే కావచ్చు, లేకపోతే యూటిలిటీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇంట్లోకి రావాలా. మరి రావాలి అంటే మరి ఇప్పుడు నెట్ కావాలి అంటే ఫోన్ కావాలి. సో చూడండి ఏ విధంగా మనిషి మైండ్ని క్యాచ్ చేశారో చూడండి. సో దట్స్ ఇట్ సార్. అది ఇంటర్నెట్ యొక్క పవర్. చూస్తున్నారు కదా సార్ ఇంటర్నెట్ పవర్. సో మనం కూడా ఇంటర్నెట్ పవర్లోనే పనిచేస్తున్నాం. బట్ ఈ యొక్క ఇంటర్నెట్ పవర్ని యూటిలైజ్ చేసుకుని సో యూ అండ్ మీ అండ్ ద విన్నర్ కావాలి అంటే సో ఈ విధంగా మనం ఓపిక ఉండాలి. ఆ ఓపిక ఉంటూ ఆ ఓపికతో పాటు సో ఒక ప్లాట్ఫామ్లోకి వచ్చాము అంటే ఈ ప్లాట్ఫామ్లో సక్సెస్ ఉంది సార్.
ఈ ప్లాట్ఫామ్ లో మనకు సక్సెస్ అనేది ఉంది ఖచ్చితంగా. బట్ రియల్లీ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఇలా మనం ఇందాక చాలా పేర్లు తీసుకున్నాం, మీ అందరికి అర్థమైపోయింది. ఇంకా లీడర్స్ చాలా దాన్ని క్లియర్ గా చెప్తారు, బట్ నేను మీకు షార్ట్ కట్ లో చెప్పాను. నాది ఎలా ఉంటా అంటే నేను ప్లానింగ్ ప్రకారం రావట్లేదు కదా. సో అందుకని చెప్పేసి నేను ఇందాక అది చూసిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి ఆ ఏదైతే పోస్ట్ చేశానో 2-3 సెర్చ్ చేశాను. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఏమనంటే అరే మన మైండ్ ఏంటి మరి, నిజంగానే మనము 6 నెలలకి 3 నెలలకి మన మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. కొంతమందికి సంవత్సరం చేంజ్ అవుతుంది. వేస్ట్ టైం అంతా వేస్ట్ అయిపోయిందని కొంతమందికి అనిపిస్తుంది పీవీసీలో. కొంతమందికి నేను 2 సంవత్సరాలు సార్ నేను పీవీసీకి వచ్చి అయినా కూడా నాకు అసలు ఏం అర్నింగ్ అనేది కనిపించట్లేదు. కొంతమందికి ఇప్పుడు చలో పర్లేదు వాళ్ళకి తెలియదు అనుకుంటే పీవీసీలో స్టార్టింగ్ రోజు వచ్చినా కూడా ఇంకొక 2 నెలలు అయితే 2-3 నెలలు అవుతే సార్ నేను 3 సంవత్సరాలు అయింది నాకు కూడా ఏం రాలేదు అనే ధీమాలోకి వెళ్ళి మనము ఇంకో వైపు చూస్తాం. అంటే చెప్పాలంటే దీని అర్థం ఏంటంటే అలా మనం మార్చుకుంటే గనక సో ఇప్పటిదాకా జరిగిన ఈ 3 ఇయర్స్ మళ్ళీ మనకు వెనక్కి వస్తాయంటే రాదు సార్. సో ఇప్పుడు నువ్వు ఏ ప్లాట్ఫామ్కి అయితే నువ్వు వెళ్తావో అక్కడ నీ ఫస్ట్ రోజే మళ్ళీ ఈ రోజు స్టార్ట్ అంటే ఈ 3 ఇయర్స్ పోయింది. ఒకవేళ దేవుని లక్కీ ఏదైనా ఏమంటారు టైం బాగాలేకపోతే నువ్వు ఏ సిస్టంలోకి అయితే వెళ్ళావో లేకపోతే ఎక్కడికైతే వెళ్ళావో అక్కడ 1 ఇయర్ తర్వాత నీకు సక్సెస్ కొంచెం కొంచెం కనబడితే పర్వాలేదు. బట్ అక్కడ కూడా నీకు సక్సెస్ అయితే కనబడినప్పుడు సో అగైన్ నీ మైండ్ చెప్తుంది నీకు ఇక్కడ కూడా సక్సెస్ అయ్యే అవకాశం లేదు అని అనిపిస్తే గనక నువ్వు మళ్ళీ మారిస్తే గనక యూ కెన్ డూ కౌంట్. నువ్వు అప్పుడు కౌంట్ చేసుకోవాలా. అప్పటికి ఇక్కడ 3 సంవత్సరాలు పోయింది, అక్కడ మేబీ 1 or 2 ఇయర్ అక్కడ పోయింది అంటే 5 సంవత్సరాలు పోయింది అంటే మళ్ళీ ఇంకో ప్లాట్ఫామ్ చేంజ్ చేస్తున్నాం అంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్. అంటే దీన్ని బట్టి నువ్వు గెస్ చేసుకోండి ఏ విధంగా మనము మరి ఎక్కడ సక్సెస్ వస్తుంది ఎక్కడ సక్సెస్ రాదు. సో వీఆర్ ద టైం కూడా పూర్తిగా వేస్ట్ అయిపోతుంది దీంట్లో. అందుకే ఈ ఎగ్జాంపుల్ నేను తీసుకోవాల్సి వచ్చింది. నేను ఇందాక చూశాను వీటిని, కొంతవరకు నేను సెర్చ్ చేశాను గూగుల్లో. అప్పుడు నాకు నిజమే కదా అనిపించినప్పుడు మీకు ఇది చెప్పడం జరిగింది. సో మై డియర్ పార్ట్నర్స్, మన పీవీసీలో సక్సెస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా, ఓకేనా. సో ఇక్కడ ఒక్కొక్కరికి మనం సమాధానం అయితే చెప్పలేము. డిలే అవుతున్నమాట వాస్తవమే, కానీ మన సమాధానం ఒక్కొక్కరికి మనం చెప్పలేము 100%. ఏంటంటే మీ యొక్క విజన్ అనేది ఒక హై లెవెల్లో ఉంటే కనుక సో మీ అందరూ అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా అన్న ఆలోచనతో ఈ ఉదాహరణ అనేది కొంచెం మనం తీసుకోవడం జరిగింది. ఓకే, దానికి మనకు సంబంధం చాలా ఉంది సార్. అంటే కనెక్టివిటీ చాలా ఉన్నాయి మనకి, మన పీవీసీ మెటకును వీటికి. ఒక రకంగా సబ్జెక్టు, ఒక రకంగా పేషెన్సీ, ఒక రకంగా మరి అది మెయిన్ పేషెన్సీ. అంటే ఆ ఓపికతో ఇన్ని సంవత్సరాలు మనం రన్ అవ్వడం. సో ఎందుకంటే అప్పుడు మొన్న అంతకు ఒక 2 months బిఫోర్ ఒక నోటిఫికేషన్ లో మన పీవీసీ వాళ్ళు కూడా వాడారు ఈ మాటని. ఏమంటే మీ ఓపికకు చాలా కృతజ్ఞతలు. అంటే మనము పీవీసీ మీద ఏమంటుందంటే ఇప్పటివరకు మనం సక్సెస్ బాటలో ఉన్నాము, బట్ ఈ సక్సెస్ బాట కూడా ఇదంతా మీ వల్లనే, అంటే మన వల్లనే అనేది ఆ యొక్క మాట, ఆ యొక్క వర్డ్ వాడింది. సో చాలా గ్రేట్ అది, ఓకేనా. ఎంతమంది అడ్మిన్ గురించి మాట్లాడతారు మీరు, ఓకే థ్యాంక్ గాడ్ మీరు హిందీ మీటింగ్లో పోతురు, పర్వాలేదు. కానీ కొన్ని సార్లు అక్కడ చాలా కఠినమైన మాటలు వస్తాయి. వాటిని నేను అక్కడికి వెళ్ళి వింటాను. మొన్న కూడా లేటెస్ట్ మీటింగ్ లో చాలా కఠినమైన మాటలు వచ్చాయి. సో నేను నేను ఎప్పుడు చెప్పను, అందుకెళ్ళి ఒక 1% కూడా చెప్పలేదు మీకు, చెప్పను కూడా. బట్ మీరే డైరెక్ట్ వెళ్తున్నారు. బట్ అక్కడ కఠినమైన మాటలు విన్నప్పుడు ఏమైతుందంటే చెప్పన్నా సార్, మీ యొక్క ఏమంటారు సార్, గుండెలు జారిపోతాయి. ఆ విధంగా ఉంటాయి మాటలు. బట్ డోంట్ బి అఫ్రైడ్, భయపడద్దు. మనం భయపడాల్సిన పని లేదు. ఎవ్వరు ఏది మాట్లాడినా కూడా వీ డోంట్ కేర్ అనేది, ఆ విధంగా మనం ముందుకెళ్ళండి. సో అక్కడ వాళ్ళు కొన్నిసార్లు
పూర్తిగా ఎనలైజిస్ట్ చేసి ఇట్స్ ట్రూ, నేను చెప్పేదే కరెక్ట్ 100% అన్నట్టుగానే మాట్లాడతారు సార్. అంటే అది పాజిటివ్ అయితే పర్లేదు, బట్ నెగిటివ్ కూడా అదే రకంగా మాట్లాడతారు. మీకు నేను ఒకసారి చెప్పాను, నా విషయాన్ని చెప్పాను. 2022 ఆగస్టు చాలా క్రూషియల్ టైం. ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఆల్సో. నాకే కాల్ చేసి, నేను అప్పటికే 1.5 year 2 year అవుతుంది ఇది మీటింగ్ రన్ చేయబట్టి. సార్ అది వేస్ట్ సార్, అది యాక్చువల్ అది మనీ కాదు, వాళ్ళు ఏదో నామ మాత్రానికి పార్లమెంట్ బంద్ చేయడానికి ఈ పీవీసీ అనేది తీసుకొచ్చారు. అది ఎప్పటికీ మనం ఇండియన్ మనీ చేసుకోలేము. మీకు నేను రాసిస్తాను సార్, బట్ మీకు మేము అలా చెప్పలేం కానీ, అంటే ఇది నార్త్ సైడ్ నుంచి, నా మాటలు వినండి సార్. నార్త్ సైడ్ నుంచి నాకు పెద్ద పెద్ద లీడర్లు చెప్పడం జరిగింది, ఏది రూబీ అండ్ తోపాజ్ లీడర్లు. బట్ నేను ఆ టైంలో ఆ మాట విన్నానంటే వినలేదు. సో అది అక్కడ నాకు చాలా నమ్మకం పెరిగిపోయిన విషయం అదనమాట. ఇప్పటికి కూడా పబ్లిక్ ఒక్కొక్కసారి ఏమంటారంటే, ఏమో సార్ ఇది నాకైతే ముందుకు వెళ్తుందని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు అని కూడా అంటారు. సో కొన్ని కొన్ని హిందీ మీటింగ్లలో మీరు వెళ్తున్నారు కనుక నేను చెప్తున్నాను. థ్యాంక్ గాడ్ మీరు ఈ మాటలు వినలేకపోతే మంచిదే. బట్ నేను నా చెల ద్వారా విన్నాను. ఇక్కడ నేను విన్నప్పుడు ఈ 3-4 లీడర్స్ ఇప్పుడు ఉన్నారు కూడా. వాళ్ళని పిలిస్తే ఇప్పుడు అవునంటారు. అంత ఘోరంగా మాట్లాడతారు అక్కడ. అంటే కొన్ని సార్లు అంటే అది ఘోరం అంటే రియాలిటీ. రియాలిటీ అంటే వాళ్ళ యొక్క బాధలు. సపోజ్ 3 crore పెట్టాం మనము. ఏం తీసాం అందులో నుంచి వెళ్ళి? అట్లా. ఒక్కొక్కళ్ళు అంటే వాళ్ళు మెయిన్ టైంలో పెట్టి మెయిన్ టైంలో వచ్చిన రివార్డును అమ్ముకున్న వాళ్ళైతేనేమో కోట్ల కొలది సంపాదించారు సార్. బట్ ఆఫ్టర్ దట్ అమ్ముకుందాం అంటే ఇంకా రేటు పెరుగుద్దేమో, తర్వాత చూద్దాం అన్న వాళ్ళకి చుక్కెదురు అనమాట. అట్లా అంటే అది ఉన్నది, అసెట్ అనేది అక్కడ ఉంది, బట్ ప్రైజ్ రావట్లేదు కదా, వాళ్ళ బాధ అన్నమాట. అది వాళ్ళ బాధ. ఓకేనా? సో అలాగే వాళ్ళు కొంతమంది ఇక్కడ నిజంగానే టీం చేశారు. వాళ్ళు నిజంగానే టీం చేశారు. కొంతమంది ఇక్కడ వాళ్ళ 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 యొక్క జాబులు, వాళ్ళ యొక్క అంటే ప్రైవేట్ జాబ్స్ కొంతమంది మానేశారు, అంటే పూర్తిగా క్లోజ్ చేశారు. వాళ్ళు ఫుల్ టైమర్ అయ్యారు. అప్పుడు మాకు ఓప్స్ అనేది చాలా ఉండే అంటే ఇప్పుడు కూడా పర్లేదు. బట్ ఏంటంటే అక్కడ మనము తొందరలోనే ఇది చాలా చాలా ఇప్పటికే డెవలప్ అయిపోతుంది, అంటే ఆ ప్రైజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకోటి కావచ్చు, అలా ఉంటుంది అనే ఒక ఆలోచన మనకు వచ్చింది కనుక చాలా మంది జాబ్స్ కూడా మానేయడం జరిగింది. సో మానేసి దీని మీద ఉండేసరికి ఈవెన్ లీడర్కు ప్రాబ్లం లేదు, కానీ కింది నుంచి వెళ్ళి ప్రెషర్ వస్తుంది. అంటే వాళ్ళు ఎవ్రీడే ఇప్పటికీ కూడా కొంతమంది ఫీల్డ్లోకి వెళ్ళి చేస్తున్నారు సార్. ఫీల్డ్లోకి వెళ్ళి ఈ యొక్క ప్రాజెక్ట్ని చెప్పి చేపిస్తున్నారు. అంటే ఆ టైంలో వాళ్ళు ఎవరైతే చేయించారో వాళ్ళకి ఇది కొద్దిగా డిలే అయ్యేసరికి, సో వాళ్ళకి కొంతమందికి కింది నుంచి ప్రెషర్ వచ్చి ఈ విధంగా మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. రాంగ్ అంటే కొంచెం నెగిటివిటీ. ఓకే, మీరు వినకపోతే పర్వాలేదు, నేను దాని 2 విషయాలు చెప్తున్నాను మీకు. వినకపోతే పర్లేదు, వింటే కనుక నో ప్రాబ్లం, మీరు అలాంటి పట్టించుకోవద్దు అని చెప్తున్నాను నేను. నా ఇంటెన్షన్ వచ్చేసి మీరు అలాంటివి పట్టించుకోవద్దు. ఎందుకంటే వాళ్ళది అక్కడ వాళ్ళు మాట్లాడండి, వాళ్ళని మేము తప్పు పట్టాం, కరెక్టే అది కూడా. ఎందుకంటే తను డమ్మని పెట్టాడు కనుక తీయలేకపోయాడు కనుక అట్లా ఉంది. బట్ తీసిన వాళ్ళు చాలా మంది తీసుకున్నారు. బట్ ఇక్కడ తీసిన వాళ్ళు ఏంటంటే మీటింగ్లకు అటెండ్ అవ్వట్లేదు, మీటింగ్లు చేయట్లేదు. వాళ్ళు మీటింగ్ అటెండ్ అవ్వడము, మీటింగ్ చేయడం జరగట్లేదు అక్కడ. ఇప్పుడు కూడా చెప్తానండి, ఇక్కడ కూడా ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇక్కడ కూడా చాలా మంది మనీ అనేది ఎర్న్ చేసుకోవడం జరిగింది, కానీ ఎవరు కానీ చెప్పట్లేదు. సో కారణం ఏదైనా కావచ్చు, ఎందుకంటే ఇది మీడియా. సో కొన్నిసార్లు మనము క్రిప్టో కరెన్సీలో కూడా నేను ఇంత సంపాదించుకున్నానని చెప్పేసి ఓపెన్ అప్గా కూడా చెప్పకూడదు. అంటే రాబోయే రోజుల్లో మంచి కావచ్చు, చెడు కావచ్చు, అందుకు చెప్తున్నాను నేను. చెప్పకూడదు కూడా. ఎందుకు చెప్పాలా? ఒకవేళ మనము ఏముంటుందని అంటే ఒక సెలబ్రిటీ పర్సన్స్ అయితే, అంటే మనం అందరికీ తెలిసిన వాళ్ళమైతే, సో డోంట్ రివీల్ యువర్ అసెట్. అంటే నీ సంపాదించుకునేది నువ్వు రివీల్ చేయాల్సిన పని లేదు, రివీల్ చేయకూడదు. సో అలా మెయిన్ మన పల్లెల్లో కూడా మన పీవీసీ గురించి వాళ్ళకే చెప్తున్నాను ఇదంతా. అలాంటి రోజు వస్తే చూడండి, మీరు రివీల్ చేయరు, అంత సంపాదించుకుంటారు చూడండి. అట్లా రివీల్ చేయరు, మీరు రివీల్ చేయరు, చేయకూడదు కూడా. ఓకేనా? సో అలాంటి టైం వస్తుంది. నో ప్రాబ్లం, డోంట్ వరీ, బీ హ్యాపీ సార్. సో పార్లమెంట్లో ఉన్న వాళ్ళు, మీరు పీవీసీలో ఉన్న వాళ్ళు, మీరు ఎవరు కూడా భయపడద్దు. బట్ మీ యొక్క ఇంటెన్షన్ నేను ఎలా ఉండాలని చెప్పాను ఆల్రెడీ.
సో మనం ఒక ప్రెషర్ గానే నడండి. సో రోజులు కౌంట్ చేసుకొని నేను ఇన్ని సంవత్సరాలే అని అనుకుంటే మాత్రం సో వీఆర్ ద గెయినర్ కాదు, మనం లూజర్ అవుతాం. అంటే నా టైం ఇంత వేస్ట్ అయిపోయింది అనే ఒక ఆలోచన వస్తుంది. ఓకేనా? సో కొన్ని మొన్న నిన్న మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. 1.5 years చాలా ఫాస్ట్ గా గ్రోత్ చేశాడు, చాలా ఫాస్ట్ గా తీసుకెళ్ళాడు. దెన్ దే విల్ చేంజ్. సో ఇప్పుడు చూస్తే చాలా మంది ఎవరైతే వావ్ అన్న వాళ్ళు వేస్ట్ అనే రకం తీసుకొచ్చారు. అలా ఉంటది. ఓకేనా? అందుకని చెప్పేసి ఎవరు కానీ మీరు వర్రీ అవ్వద్దు. బట్ మనం ఏ విధంగా ఉండాలనేది ఇంతక మనం ఎగ్జాంపుల్ అయితే మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం, చెప్పుకున్నాం. ఓకేనా? సో ఎనీవే మరి అందరూ కూడా సరిగ్గా మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటాను. ఓకే, ఇంతకుముందు లోకేష్ సార్ అని చెప్పేసి హ్యాండ్ రైజ్ చేశారు. మరి ఉన్నారా సార్? మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను, బట్ నేను మళ్ళీ పిలవడం మర్చిపోయాను. మీరు హ్యాండ్ రైజ్ నేను అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను. ఐ థింక్ లోకేష్ సార్ ఉన్నారా సార్? లోకేష్ సార్ లేనట్టున్నారు. మరి నేను ఎప్పుడైతే అడ్మిట్ ఆప్షన్ ఇచ్చానో మీరు మైక్ అన్మ్యూట్ చేసుకుంటే నేను ఆపేవాడిని. అంటే నేను ఇక్కడ కొన్ని విషయాలు చూశాను, సో మన వాళ్ళకి షేర్ చేయాలనే ఉద్దేశంతో ఆ ఫ్లో మిస్ అవ్వకుండా నేను కంటిన్యూ చేయడం జరిగింది అనమాట. అంతే సార్, లేకపోతే మీకు ఇవ్వకూడదని కాదు మైకు. ఓకేనా? సో ఎనీవే సారీ సార్, మీరు నా వల్ల కొంచెం డిస్టర్బ్ అయితే కనుక. ఓకే డియర్. సో మరి టైం కూడా కరెక్ట్గా అయ్యింది చూడండి ఇక్కడ. సో థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్తే. ఎవరైతే ఇప్పటిదాకా అటెండ్ అయి ఉన్నారో, సో మాట్లాడిన వాళ్ళకి కూడా అటెండ్ అయి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. సో మళ్ళీ మనం రేపు 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. జై పీయూష్ మెటా, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. అందరు కూడా జై పీయూష్ మెటా చెప్పి లెఫ్ట్ అవ్వండి సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పెర్లవైన్, పీయూష్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీయూష్ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మేట్ రాజేష్ సార్, గుడ్ మార్నింగ్. జై పీవీసీ మేట్. జై పీవీసీ సార్. థ్యాంక్ యూ ఎవరీబడి. థ్యాంక్ యూ అందరికి నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అందరికి నమస్తే. థ్యాంక్ యూ.